కానీ అదే సమయంలో దేవుడు వారి గురించి మంచి చెప్తూ, వారి పరిస్థితి చెప్తూ, నువ్వు ఉన్న స్థలం నేను ఎరుగున్నానని చెప్తూ, మీ పోరాటాలు నేను ఎరుగున్నానని చెప్తూ, దేవుడు ఏమంటాడంటే అయినా కూడా నీ గురించి, నీ పైన ఒక లోపం, ఒక తప్పు మీ మధ్య జరుగుతుంది తెలియజేయాలంటాడు. ఎక్కడ చదువుతామంటే ఆ వచనం 14 వచనం చదువుతామండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. మనం చూస్తున్నాము, దేవుడు అంటున్నాడు నీ మీద ఒక తప్పు మోపాలి. ఏంటంటే నీ మధ్య 2 రకాల ప్రజలు ఉన్నారు. అందరు తప్పని చెప్పట్లే, కానీ మీ మధ్య 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒక రకం ఏంటంటే బిలాము బోధన ఆచరించేవారు, ఇంకో రకం ఏంటంటే నికోలాయితుల బోధన ఆచరించేవారు. బిలాము ఎవరు? బిలాము ఎవరు తెలుసా? తెలిసిన వారు చేతులు ఎత్తండి. తెలియని వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఇంటికి వెళ్ళి చదవండి. అంతా ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే అవ్వదు. కానీ ఉదాహరణ ఒక రౌండప్ చెప్పాలంటే, బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ప్రవక్త అని చెప్పేదానికన్నా హీజ్ అ సాసరర్ అని చెప్పొచ్చు, బికాస్ హిస్టరీ టెల్స్ us that ఈ అమోనీల రాజు, మోయాబీల రాజు, ఇశ్రాయేలుని చుట్టుముట్టున్న శత్రువుల రాజు అందరిలో వారందరూ ఇశ్రాయేలుని పోరాడి జయించలేదు కాబట్టి, వారు జయించలేరు కాబట్టి వారు ఏం చేశారంటే ద మోస్ట్ పవర్ఫుల్ సాసరర్ని రప్పించాలని ఆశపడ్డారు. రప్పించమని చెప్పినప్పుడు ఈయన దేవుడిని అడిగాడంట, వెళ్ళమంటావా అని. ఎందుకంటే నీ ప్రజల జోలికి వెళ్ళమంటున్నారు, వెళ్ళమంటావా? పర్మిషన్ గ్రాంటెడా? గాడ్ సెడ్ నో. మరలా అడిగాడు, గాడ్ సెడ్ నో. గాడ్ సేస్ నో, ఇట్ ఈస్ అన్నోన్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దాట్. అవునా కాదా? ఈరోజు చాలాసార్లు దేవుడు వద్దన్న తర్వాత కూడా మన దేవా మనసు మార్చుకున్నావా, వెళ్ళమంటావా? దేవా ఒక్కసారికి వెళ్ళమంటావా? కొంతమంది చూడండి, కంగారు, ఏదైనా వస్తువు, ఏదైనా ఒక వ్యక్తి, ఏదైనా ఒక చిన్న పని అంటే వాళ్ళకి స్వార్థానికి ఇచ్చ సంబంధించింది అయితే తట్టుకోలేరు. ఎందుకంటే ఆ రాజులు వారికి ఎంతో ధనంని, అంటే ఈ బిలాముకి ఎంతో ధనాన్ని ప్రామిస్ చేశారు. ధనాన్ని, స్థలాల్ని, అవి ఇవి ప్రామిస్ చేశారు. ఎందుకంటే తర్వాత కూడా చూస్తాము, బిలాము చచ్చేటప్పటికి యెహోషువ తన సైన్యము నాశనం చేసుకుని పోతా ఉంటే శత్రువు చచ్చిన స్థలంలో బిలాము కూడా ఉన్నాడు. You see, that was the situation that he was in promised. వారి మధ్య ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయి ఉన్నాడు. సో ఆ రీతిగా వీరిని శపిస్తానికి, ఇశ్రాయేలుని శపిస్తానికి బిలాముని పిలిపించినప్పుడు దేవుడు వెళ్ళొద్దన్నా కూడా బయలుదేరాడు. బయలుదేరేంత మాత్రం కాదు, గాడిద మీద ఎక్కి బయలుదేరాడంట, వెళ్తూ ఉన్నాడంట. సడన్ గా దారి పెద్దగా ఉన్నది, నేరో అయిపోతుందంట. గాడిద అలాగా నేరోగా తీసుకెళ్ళిపోతుందంట. నేరో చాలా మొత్తం కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ గాడిద ఎలాకన్నా ఒక స్థలానికి వచ్చిన తర్వాత ఆగిపోయిందండి. గాడిద ఒక స్థలానికి వచ్చిన తర్వాత ఆగిపోతే బిలాము ఏం చేశాడంటే దాన్ని పట్టుకుని పటా 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 పటాను కొడతాను ప్రారంభించాడు. గాడిద వెనక్కి తన్నుతుంది, వెనక తొక్కుతుంది. ఇంకా అలాంటి పరిస్థితులు నేను కొడతా ఉంటే దేవుడు ఆ గాడిద నోరు తెరిచాడంట. గాడిద ఎప్పుడైనా మాట్లాడుతుంది చూసారా? బైబిల్లో ఉంది. దేవుడు గాడిద నోరు తెరిచాడంట. గాడిద అడుగుతుంది యజమాని, నన్ను ఎందుకు వరక కొడతావు? నా ముందు దోత ఉన్నాడయ్యా కత్తి తీసుకుని, నన్ను ఎందుకు కొడతావు? నేను ఎప్పుడైనా నీ మాట వినలేదా? నువ్వు వెళ్ళొద్దన్న చోట నేను ఎప్పుడైనా వెళ్ళానా? నువ్వు చేయొద్దన్నది ఎప్పుడైనా చేశానా? నువ్వు వెళ్ళమన్న చోటకంతా వెళ్ళాను కదా, ఎప్పుడైనా కాదన్నానా? ఐ జస్ట్ ఫార్ఫేస్. ఈ రీతిగా ఆ గాడిద మాట్లాడితే బిలాము గాడిద మాట్లాడుతుందరా అని గ్రహించలే. ఎందుకంటే కొంతమంది వారున్న కక్కుర్తులో, వారున్న కంగారులో అసలు ఏం జరుగుతుందిరా అని కూడా చూడరు కదా. గాడిద మాట్లాడుతున్న చూడలేదు, కానీ గాడితో అంటున్నాడంట, ఎక్కువ మాట్లాడవ చంపేస్తాను అన్నాడంట. దట్ ఈస్ ద పారాఫ్రేజింగ్ అగైన్. నేను కొడతాను ఇంతసేపు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, చంపేస్తాను. కానీ దేవుడు అలాంటి సమయంలో బిలాము కళ్ళుని తెరిచాడంట. బిలాము కళ్ళు తెరబడుతున్నాయి అంటే ఏంటి? కళ్ళు, మనోనేత్రాలు తెరబడతాం. మామూలు అవుటర్ విజన్ కాదు, ఎందుకంటే బయట చూడగలుగుతున్నాడు. మనోనేత్రాలు తెరవబడినప్పుడు అతను చూడగలిగిన దృశ్యం ఏంటంటే ఆయన ముందు ఒక దూత కత్తి ఈడ్చిపెట్టి నిలబడుతున్నాడంట. అనుకుంటుడు సీన్ ఎలాగ ఉంటుందో. ఈయన అంటాడు, గాడిద నేను చంపేస్తాను అంటున్నాడు. ఆయనకి కళ్ళు దేవుడు తెరిచిన వెంటనే ఒక దూత ఆయన చంపుతానికి రెడీ ఉంది. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఒకేసారి తప్పైపోయిందయ్యా అంటున్నాడు.
దేవుడు అంటాడు వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్తున్నావు? ఏ అంకె పక్క కుర్తా? సరే బయలుదేరు కదా, పద వెళ్ళు. వెళ్ళి నేనేం చెప్పమంటానో అదే చెప్పాలి. నా ప్రజల్ని శపిస్తానికి లేదు. నేను నీకు ఏది చెప్తానో అదే పలకాలి, అదే మాట్లాడాలి. నువ్వు అనుకుంది మాట్లాడతానికి లేదు. ఈ కండిషన్ మీద వెళ్ళు. వచ్చావు కదా, పద. ఎందుకంటే చాలాసార్లు మనం కూడా మన హాస్టల్కి వెళ్ళిపోతాం. దేవుడు అంటాడు నువ్వు నీ స్వార్థానికి వెళ్తావా? నేను ప్లాన్ మారుస్తున్నా, స్ట్రాటజీ మారుస్తున్నా. నువ్వు వెళ్ళాల్సింది వెనక్కి వెళ్తానికి లేదు, కానీ నీ స్వార్థానికి కూడా కాదు. నేనేం చెప్తానో అదే మాట్లాడాలి. శత్రువు అంటాడో తను తిను, నేను చెప్పిందే చేయాలి. మనం గమనిస్తాము, బిలాము ఆ రీతిగా వెళ్తాము. ఈ రాజులందరూ సమూహమయ్యి ఇశ్రాయేలీయుల క్యాంపులు ఉంటే వారి మధ్య నిలబడి వారు చెప్తున్నారు, ఇదిగో ఈ ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు, శపించు. ఆయన ఒక స్థలం నుండి శపిస్తానికి చేతులు ఎత్తాడంట. ముందే చెప్పాడు, దేవుడు ఏం చెప్తాడో నేను అదే చెప్పగలుగుతాను, దేవుడు చెప్పొద్దు నేను చెప్పలేను అని చెప్పేస్తాడు దేవుడు. సరే అని చెప్పి అక్కడ నిలబడితే శపించమని చెయ్యెత్తమంటే చెయ్యెత్తి శపిస్తాం ప్రారంభిస్తున్నాడు. కానీ శాపపు వచనం రావట్లేదు ఆయన నోట్లలో. ఏమొస్తుందంట? దీవెన వచనం వస్తుందంట. శపించవలసిన వాడు ఆశీర్వదిస్తాడంట. ఆ స్థలంలో ఆశీర్వదిస్తా ఉంటే ఈ రాజుకు పిచ్చి పట్టింది. ఏంటయ్యా శపించమని తీసుకొస్తే ఆశీర్వదిస్తాడంట. ఈయన అన్నాడు, ముందే చెప్పాను కదా, దేవుడు ఏం చెప్పంటాడు అదే చెప్తాను, నా కంట్రోల్లో లేదు. సరే ఆ రాజు అన్నాడంటే, సరే ఇటు సైడ్ నుండి కాదు ఇటువైపు నుండి రా, ఇంకో డైరెక్షన్ నుండి రా, ఇక్కడ నుండి దేవుడు అనుమతిస్తాడేమో శపిస్తానికి, ఇటువైపు రా, ఇక్కడ నుండి శపించాడంట. సరే ఇంకో డైరెక్షన్కి వెళ్ళి ఇంకో డైరెక్షన్ నుండి శపిస్తాను స్టార్ట్ చేస్తాను ట్రై చేశాడంట. మరలా ఆశీర్వదిస్తాడంట. మరలా ఇట్లా కాదు, మీ దేవుడు వారి దేవుడు అటు నుండి శపించనవట్లేదేమో, మేబీ అటు నుండి శపిస్తానికి అనుమతిస్తాడేమో, ఈ తలుపు కాదు ఈ తలుపు నుండి శపిస్తానికి అనుమతిస్తాడేమో అని ఇంకో డైరెక్షన్ తీసుకెళ్తారంట. అక్కడ కూడా ఆశీర్వాదపు మాటలే వస్తున్నాయి. అదే రీతిగా బిలాము మొదటిసారిగా యేసు ప్రభు జననం గురించి, యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం గురించి ప్రవచిస్తాము చూస్తాం ద ఫస్ట్ టైం. దాన్ని పెట్టుకుని జ్ఞానులు ఆ ప్రవచనాన్ని పెట్టుకుని యేసుని వెంబడించి యేసుని వెతుక్కుని వచ్చినట్టుగా చూస్తాం. సో దట్ వాస్ ద ప్రాఫిటిక్ స్ట్రాటజీ అక్కడ. దాని తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో వచ్చావు, నా ప్రజలను ఆశీర్వదించావు, వారు నీకు డబ్బులు ఇస్తా అన్నారు దేనికి? శపిస్తానికి. కానీ నేను చెప్పేది నువ్వు చేయకపోతే చంపేస్తాను, నా ప్రజలను ఆశీర్వదించు. అక్కడ అయిన తర్వాత నెక్స్ట్ దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నిన్ను పిలిపించిన రాజులకి నా దగ్గర నుంచి వార్త ఉంది, వారికి చెప్పాలి. ఎవరైతే ఇశ్రాయేలుని క్షపించమని తీసుకొచ్చారో ఆ రాజులందరికీ దేవుడు శాప వచనాలు ఇస్తాడు. ఒక్కొక్క రాజుకి శాపాలు ఇస్తాడు. ఒక్కొక్క రాజుకి నీ నాశనం ఇలాగ ఉంటుంది, నీ అంతం ఇలాగ ఉంటుంది, నీ దరిద్రత ఇలాగ ఉంటుంది. ఒక్కొక్కడికి శాపాలు చెప్పిన తర్వాత రాజులు కోప్పడతారంట. రాజులు కోప్పడిన వెంటనే ఈయన ఏమంటాడంటే, నన్నేం చేయమంటావు, దేవుడు చెప్పేదని నేను చెప్పగలను, లేకపోతే నా పని అయిపోతుంది. అప్పుడు వాళ్ళు అంటారు, నేను శపించమని ఇక్కడ తీసుకొస్తే నువ్వు చేసిన పని ఏంటంటే, ఆయన అంటాడు, సర్లే మనలో మాట. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇదే బిలాం బోధ. ఆయన అంటాడు మనలో మాట. ఐఎమ్ అగైన్ పారఫేసింగ్ ఇట్. వీరిని శపిస్తాం నీ వలన కాదు, నా వలన కాదు. వీరిని పోరాడి జయిస్తాం నీ వలన కాదు, నా వలన కాదు. వీరిని శపించాలంటే వారి దేవుడే శపించాలి. వీరిని నాశనం చేయాలంటే వారి దేవుడే నాశనం చేయాలి. కానీ వారి దేవుడు వారిని నాశనం చేస్తాం ఎలాగో స్ట్రాటజీ నేను చెప్తానని చెప్పాడు. అది ఎలాగంటే ఆయన అన్నాడు మోయాబు రాజులతో, ఇదిగో మీ మధ్య ఉన్న అందమైన స్త్రీల్ని వారి క్యాంప్లోకి పంపించి, అక్కడ ఉన్న వారి రాజులతో అందరితో కలిపి మీరందరూ బరాక్తో చెప్తున్నాడు, సెండ్ 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 ఆల్ ద బ్యూటిఫుల్ ఉమెన్ న్యూడ్ ఇన్ టు ద క్యాంప్. పంపిస్తే మాత్రం కాదు, అక్కడ ఉన్న వారితో వ్యభిచారం చేయాలి, వారిని వ్యభిచారంలోకి నడిపించాలి. ఫోర్నికేషన్, దట్ ఈస్ ద వర్డ్, సెక్షువల్ ఇమ్మోరాలిటీ, ఫోర్నికేషన్ పంపించాలి. దాని నెక్స్ట్ వారితో సంబంధాలు కలిగి ఉండాలి, వారిని వివాహాలు చేసుకోవాలి, వారి మధ్య విగ్రహారాధన ప్రారంభించాలి. విగ్రహాలకి బలులు ఇచ్చినవి వారు భుజించాలి. ఎప్పుడైతే వారు ఈ పనులు చేస్తారో, వ్యభిచారము, విగ్రహారాధన, ఈ రెండు విషయాలు ఎప్పుడైతే జరుగుతుందో, నువ్వు చెయ్యాల్సింది ఏం లేదు రాజు, వారి దేవుడే వాళ్ళని చంపేస్తాడు. దట్ వాస్ ద స్ట్రాటజీ బిలాం ఇచ్చింది. సో బిలాము బోధ వారికి ఏంటంటే, ఇశ్రాయేలీయులకి ఏదో కొంచెం పాపం ఏం తప్పు కాదు, ఏదో దేవుని వాగ్దానాలు ఉన్నావు ఇట్లా ఉన్నావు ఏం తప్పు కాదు. సో ఆ స్త్రీలు ఏం చేశారంటే, ఆ ఇశ్రాయేలీయులతో వ్యభిచారం చేస్తాము, వారిని వివాహాలు చేసుకుంటాము, నెక్స్ట్ వారి బ్రెయిన్ వాష్ చేస్తాం. ఎలా బ్రెయిన్ వాష్? యెహోవా దేవుడే, నీ కలిగిన దేవుడు ఒక్కడే, యెహోవా దేవుడే. ఓకే రైట్, యెహోవానే ఆరాధించు. కానీ యెహోవాతో కూడా బయల్ని పెట్టుకో, అస్తరోతుని పెట్టుకో.
ఎందుకంటే యెహోవా మీ నేషనల్ గాడ్, ఇశ్రాయేల్ గాడ్. కానీ మాకు బయలు ఉన్నాడు, ప్రాస్పెరిటీ గాడ్, బ్లెస్సింగ్ గాడ్. బ్లెస్సింగ్ ప్రాస్పెరిటీ గాడ్ బయలుని పక్కన పెట్టుకో, ఆయన మీ స్టేట్ గాడ్ అవుతాడు. దాని తర్వాత నీకు ఒక పర్సనల్ గాడ్ ఉండాలి. ఈ పర్సనల్ గాడ్ ఎవరో? అస్తరోత్. షీఈస్ ద గాడెస్ ఆఫ్ ప్లెజర్, ఫోర్నికేషన్, సెక్షువల్ ఇమ్మారాలిటీ, లైంగిక సంబంధమైన కార్యాలు. నీకు తృప్తిని ఇస్తుంది, నీకు ఫర్టిలిటీ ఇస్తుంది. ఇదిగో ఈమెను పక్కన పెట్టుకో. సో ఇశ్రాయేలీయులు ప్రారంభించింది ఏంటి? యెహోవాని ఆరాధించేవారు, ఆలయంలో బలులు ఇచ్చేవారు. వారి మధ్య దేవుని సన్నిధి ఉన్నా కూడా వారు చేసిన పని ఏంటి? పక్కన బయలుకి గుడులు కట్టారంట, బలిపీఠాలు కట్టారంట, బలులు అర్పించారంట. వారి ప్రథమ ఫలాల్ని బయలుకి బలిలు ఇచ్చేవారంట. దేవుని కోపం రగులుకుంది. మనం చూస్తాం పక్కనే అస్తరోత్, వ్యభిచారానికి దేవత. అలాంటి పరిస్థితుల్లో దేవుని కోపం రగులుకుని ఇశ్రాయేలీయుల విరోధంగా తెగులు వచ్చింది. ఎలాగైతే బిలాము ముందే చెప్పాడో అదే రీతిగా ఇశ్రాయేలీయుల విరోధంగా దేవుడు తెగులు పంపించాడు. తెగులతో 24,000 మంది పట 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 చచ్చిపోతున్నాడు. ఆ తెగులు ఎప్పుడు ఆగిందో తెలుసా? ఎలా ఆగిందో తెలుసా? స్పాట్లో చచ్చిపోయి వెళ్ళిపోతా ఉంటే తెగులు ఆగలేదు. అందరు ద క్యాంప్ ఆఫ్ మీటింగ్, ద టెంట్ ఆఫ్ మీటింగ్ దగ్గర పెద్దలందరూ చేరారు. అందరు చేరి ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉన్న పరిస్థితుల్లో ఒకడు ఆ అన్య స్త్రీని తీసుకుని వీరి ముందు నుండే తన తెరలోకి వెళ్ళి, తన గుడారంలోకి వెళ్ళి వ్యభిచారం చేస్తాడంట. రోషం వచ్చింది ఫినెహాస్ అనే ఒక వ్యక్తికి. ఆ లేవీడికి రోషం వచ్చింది. ఏం చేశాడంటే ఈట తీసుకుని వెళ్ళి లాప్ట వ్యభిచారం చేస్తా ఉన్నాను ఒకే దింపాడంట. మనిషిలో నుండి ఆ స్త్రీలో నుండి ఈట భూమిలోకి దిగిందంట. ఎప్పుడైతే అట్లా దిగిందో తెగిలాగిందంట. దేవుడు అన్నాడు, నాకు అసహ్యమైంది, తనకు అసహ్యమైంది. నాకు కోపాన్ని తీసుకొచ్చింది, తనకు కోపాన్ని తీసుకొచ్చింది. ఐ విల్ ఎగ్జాల్ట్ హిమ్, ఐ విల్ మేక్ ఎ కవెనెంట్ విత్ హిమ్. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి. దేవునికి అసహ్యమైంది మనకు అసహ్యమైందా? దేవునికి ఇష్టం లేనిదా మనకి ఇష్టం లేనిదా? దేవునికి కోపాన్ని రేపేవారైతే ఎవరు మనల్ని తప్పిస్తారు? ఎందుకంటే మనుషుడిని చూసి భయపడుతున్నాం. మనుషుడు ఏ పాటి వాడండి? మనుషుని భయపడతాం, మనుషుని చూసి భయపడతాం. ఎందుకు? ప్రభు అనుమతి లేకుండా మనుషుడు నిన్ను ముట్టలేడు. వాక్యం జాగ్రత్త చదువుతా అర్థమయ్యేది అది. కానీ అలాంటి పరిస్థితుల్లో అది బిలాము బోధ. కానీ అంతటితో బిలాము బోధ వారిని విడిచిపెట్టిపోయిందా? లేదు 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 లేదు. మరలా బైబిల్ మొత్తం చదువుకుంటారండి మీరు. పాత నిబంధనల్లో ఆ నిర్గమకాండం దగ్గర నుండి ఈ ఇశ్రాయేలీయులు చేసిన పనులు చదువుకుంటూ వస్తే రాజుల గ్రంథాలు చూడొచ్చు, సమూయేలు ప్రవక్త సమూయేలు గ్రంథాలు చదవచ్చు. వాటిలో మరలా న్యాయపత్రుల గ్రంథాలు చదవచ్చు. దే కీప్ట్ ఆన్ రిపీటింగ్. పాపం అంత ఈజీగా విడిచిపెట్టదు. జాగ్రత్త. తరాల మీదకి పట్టుకుంటుంది, ఒకటితో పట్టుకుని వదిలేదు కాదు. జాగ్రత్త. మీరు చేసే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, పరీక్షించుకోండి. ఇక్కడ గమనిస్తే బిలాము బోధ ఏంటి అనేటప్పుడు అంటే, బిలాము బోధ పర్వాలేదు, నువ్వు దేవుణ్ణి ఆరాధించు, నువ్వు దేవుణ్ణి కలిగి ఉండు, నువ్వు ఇట్లా సైడ్లో ఇది కలిగి ఉండు. బిలాము బోధ ఇట్ ఈస్ ఫైన్, నువ్వు కొంచెం కాంప్రమైజ్ అవుతున్న దేవుడు ఏమి నేను చంపేయడు. కొంచెం దేవుని స్థానంలోకి వచ్చి ఎవరైనా పెట్టినా కూడా పర్వాలేదు, దేవుణ్ణి పెట్టుకో, దేవుని తీసాను కాదు, దేవుని పెట్టుకో, దేవుని పక్కన ఇంకోళ్ళని పెట్టుకో. దేవునికి అసహ్యమైనది, ఇష్టం లేనిది నెంబర్ 1 ఉందంటే అది విగ్రహారాధన. దేవుడు క్లియర్గా చెప్తాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండోదిగా చెప్తాడు, దేనినైనాను ఏంటంట నువ్వు చేసుకుని దానికి నువ్వు నమస్కరించకూడదు. యూ షుడ్ నాట్ వర్షిప్ ఐడల్స్. గాడ్ ఇస్ వెరీ క్లియర్ ఆన్ దట్ స్టాండ్. ఇశ్రాయేల్ ఎప్పుడైతే అట్లా చేస్తారో, ఇది బిలాం బోధ పర్వాలేదు. ఈరోజు మనం ప్రాక్టికల్గా అప్రోచ్ తీసుకోదాం. ఏంటది దేవుని స్థానంలో మనం పెట్టినవి? ఏంటది దేవునితో మనం కాంప్రమైజ్ అయ్యి, దేవుడు ఉన్నాడు, ఇది ఉంది, దేవుడు ఉన్నాడు, దీనికి కూడా ఆ స్థానము. నేను ఆదివారం దేవునికి ఆరాధిస్తాను, మండే నుండి ఫ్రైడే వరకు లేకపోతే సాటర్డే వరకు ఇది చేస్తాను. ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్? మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని స్థానంలో మీ జీవితంలో ఏదైనా ఉందా? దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన హెచ్చింపు, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, దేవునికి ఇవ్వాల్సిన స్థానం. దేవుని స్థానంలో ఎవరిని పెట్టినా కూడా దేవుడు ఊరుకోడు. రెండోది బిలాం బోధనలు చూసినప్పుడు, నీకు
ద యాక్ట్స్ ఆఫ్ సిన్ఫుల్ బిహేవియర్ ఇస్ ఫర్ పర్సనల్ గెయిన్. ఏంటంట, నువ్వు వ్యభిచారం చేస్తావు అంటే నీ ప్లెజర్ కొరకు. దేవుడు నువ్వు ఆనందించాలని ఆశపడే దేవుడు, దేవుడు నువ్వు బాధపడాలని ఆశపడే దేవుడు కాదు. పర్వాలేదులే అంటాడంట. సో విలామ బోధ అన్నదప్పుడు విగ్రహాలకి బలు ఇచ్చినవి తింటాం నేర్పిస్తాం. రెండోది వ్యభిచారం, విగ్రహారాధన, వ్యభిచారం, ఈ రెండు బిలాము బోధ. అందుకని ఇక్కడ చూస్తాము, దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు బిలాము బోధ ఇక్కడ చదువుతారండి. హూ టాట్ బలాక్ టు ఎంటైజ్ ఇజ్రాయెలైట్స్ టు సిన్ సో దట్ దే ఏట్ ద ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్ and committed sexual immorality. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి దేవుడు.